కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి వెన్నుముక అని ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తెలిపారు. రాజేంద్ర నగర్ నియోజకవర్గ పరిధిలోని మణికొండ మున్సిపాలిటీ సుందర్ గార్డెన్ లో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రంజిత్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎందుకంటే రెగ్యులర్ కలుస్తుంటే రెగ్యులర్ కలిసి భోజనాలు చేస్తుంటే ఈ బాండింగ్ పెరుగుతుంది. మనం కుటుంబ సభ్యులు, మనం ఆత్మీయులు అని చెప్పినారు. చేసిన వాళ్ళు ఎవరు మాట్లాడారు? అభివృద్ధి ఈరోజు మనం చూస్తున్నాం. మనమందరం కూడా ఎంతో డెవలప్తో ముందుకు పోతున్నాం. ఆ డెవలప్ మన అందరూ కూడా గెలిపిస్తుంది. మన ముఖ్యమంత్రి ఒకటి ప్రజలను ఉండాలి. మీరు ప్రజలను ఉన్నప్పుడే మీరు ప్రజలు నమ్ముతారు మీరు అని చెప్తుంటారు. అందుకని మేము ఎప్పుడు కూడా ప్రజలలో ఉండి మనం ఏం చేస్తామని ఇలా ఊళ్ళో చూస్తున్నాం. ఎవరు అనుకోలేం. ఇలా ఊళ్ళలో ఇంటింటికి నీళ్ళు తాపించిన ఘనత మన ముఖ్యమంత్రి గారు. ఇలా ఊళ్ళలో ప్రజలందరూ కూడా హైదరాబాద్కి పోయి మన ఊళ్ళలో ఉంటున్నారు. పార్టీ కుటుంబం అంటే ఏందో, మన సత్తా ఏందో అవుతుందో చూపెట్టాలి. ఏ విధంగా అయితే మనం మొదలుపెట్టినప్పటి నుండి ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి గల్లీ